ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదని తెలిపారు. సర్వర్ రూమ్ దగ్ధమైన బ్యాకప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా డీజీపీ వివరించారు. ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో వెరిఫై చేస్తున్నాం. ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. సర్వర్ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మనం ఎక్స్పర్ట్లను పిలుచుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలుచుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ